హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, నీ కృపలో నిలబెట్టి తండ్రి నీ గొప్ప కార్యాన్ని అనుగ్రహించి దేవా, గత వారమంతా సర్వశక్తిమంతుడా తండ్రి కాచి కాపాడి నిలబెట్టి బలపరుస్తున్న దేవాది దేవా, నీ కృపతో నింపండి సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా, మాతో మాట్లాడు దేవా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నువ్వే మాకు తోడేండి నడిపించు సర్వశక్తిమంతుడా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిని అనుభవించాలి, ప్రతిదిని యొక్క అధికారంలోనికి తీసుకోనండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, అగ్నితో నింపండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు 113 కీర్తన 8వ వచనం. కీర్తనలు 113 కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. మరొకసారి చదువుకుందామండి. కీర్తనలు 113 కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, లోకము నిన్ను తక్కువ చేసి చూసిన దేవుడిలో నీ భవిష్యత్తు గొప్పది. లోకము నిన్ను తక్కువ చేసి చూసిన దేవుడిలో నీ భవిష్యత్తు గొప్పది. ఈ లోకం నిన్ను ఒక అందమును బట్టి, ఒక కులముని బట్టి, ఒక ఆర్థిక స్థితిని బట్టి, ఒక హోదాని బట్టి ఈ లోకం నీకు విలువిస్తూ ఉంటుంది. మనందరికీ అంతే విధంగా విలువ ఉంటుంది ఈ లోకంలో. కానీ దేవుడు ఆ యొక్క విలువను బట్టి నిన్ను ప్రతి విషయంలో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో, నిన్ను ఎలా చూస్తున్నారో, ఎటువంటి మాటలు అంటున్నారో నీకు ఆ బాధ నీకు ప్రతిసారి నీకు అర్థమవుతుంది. ఈ లోకం అందరూ కూడా ఒక డబ్బును బట్టి, ఒక అందాన్ని బట్టి, ఒక ఆర్థిక స్థితిని బట్టి, ఒక కులాన్ని బట్టి నీకు నాకు విలువిస్తూ ఉంటారు. కానీ ఆ గొప్ప దేవుడికి నువ్వు నేను ఎలా కనిపిస్తామో తెలుసా? ఒక ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా. ఎందుకు అంటే ఈ లోకము ఇప్పుడు ఏం జరుగుతుందో, మన స్థితి ఏంటో ఇప్పుడు మాత్రమే చూడగలదు. మన భవిష్యత్తు తెలిసిన దేవుడు నువ్వు భవిష్యత్తులో ఎంత గొప్పగా ఆశీర్వదింపబడతావో అది చూసి, నువ్వు గొప్పగా ఎలా ఉంటావో అది చూశాడు. కాబట్టి దేవుడు అంత గొప్పగా నీకు నాకు విలువిస్తారు కదా. మనం ఈ లోకంలో ఆ యొక్క ఆశీర్వాదం, మంచి భవిష్యత్తు మనం దేవుళ్ళో పొందుకోవాలంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విధేయత కలిగి ఉంచాలి, దేవుడి సమయం కోసం వేచి ఉంచాలి. ఈ లోకం నిన్ను ఇంతే చూస్తుంది, కానీ దేవుడికి నీకు తర్వాత ఏం జరుగుతుందో, నువ్వు భవిష్యత్తులో ఎంత గొప్పగా నువ్వు ఆశీర్వదింపబడతావో, ఎంత గొప్పగా ఉంటావో, నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఈ లోకం ఇచ్చే విలువకు, ఈ లోకం ఇచ్చే ఆ యొక్క ప్రాముఖ్యతకు, ఈ లోకం నిన్ను తక్కువగా చూస్తుందని కృంగిపోక, దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆయన చెప్పింది చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటావో, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. లోకం నిన్ను తక్కువ చేస్తుంది, కానీ వారికంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను తక్కువ చేసినప్పుడు, నిన్ను తక్కువగా చూసినప్పుడు, నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, నిన్ను అనేక సార్లు ప్రక్కన పెట్టినప్పుడు నీకు అనిపిస్తుంది కదా ఎంతో బాధపడ్డావు. కానీ ఆ బాధ నీ గొప్ప దేవుడు, మన గొప్ప దేవుడు, మన జీవితంలో మనం ఆ బాధ గుండా వెళ్తున్న ఆ బాధను, ఆ కొన్ని రోజుల గుండా వెళ్తున్న ఆ బాధను దేవుడు చూశాడు. దేవుడు తప్పక నీ యొక్క బాధను అర్థం చేసుకొని, నువ్వు బాధను కొన్ని రోజులే పడుతున్నావేమో, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కొన్ని సంవత్సరాలు ఉంటుందని ఆ దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ లోకం నిన్ను తక్కువ చేసి చూసినా కూడా దేవుడిలో నీ భవిష్యత్తు గొప్పది. కాబట్టి అస్సలు భయపడొద్దు. అందుకే దేవుడు చెప్తున్నారు కీర్తనలు 113 కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు,
పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దరిద్రులను, అయ్యో వాళ్ళకి ఏమీ లేదే దరిద్రులో ఉన్నారు, కానీ దేవుడు అలా వదిలేసే దేవుడు కాదు. దేవుడు అలా వదిలేసి ఇంకంతే మీరు భవిష్యత్తు మీ జీవితాంతం ఇలానే ఉండాలి. నేల నుండి దరిద్రులను పైకెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈ లోకం చూసినట్లుగా దేవుడు చూడడు. దేవుడిలో నీ యొక్క స్థానం బహు విలువైనది. నువ్వు నేను ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మనం ఈ లోకంలో ఉంటాము అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అసలు ఎవరినైనా దేవుడు అంత స్థితిలో తక్కువ చేసిన సమాజం ముందే దేవుడు వారందరినీ లేవనెత్తాడా? అసలు మనలో ఉన్న భయాలను, లోపాలను మనం అధిగమించినట్లయితే దేవుడు ఎలా ఆశీర్వదిస్తారు? మనము 3 విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, లోకము నిన్ను తక్కువ చేసి చూసినా దేవుడిలో నీ భవిష్యత్తు గొప్పది. లోకము నిన్ను తక్కువ చేసి చూసినా దేవుడిలో నీ భవిష్యత్తు గొప్పది. మొట్టమొదటిగా, నీకు లోకంలో విలువ లేకపోయినా దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వ్యక్తివి. ఇది నమ్ముతున్నావా? నీకు లోకంలో విలువ ఉండకపోవచ్చు. చాలాసార్లు ఈ లోకము ఇప్పుడున్న విలువ, నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఇచ్చిన విలువ రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీకు విలువ ఉండకపోవచ్చు. నువ్వు ఒక వయసులో ఉన్న నీకు విలువ తర్వాత ఉండకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రతిసారి కూడా ఒక విలువైన వ్యక్తిగా చూస్తారు. ఒక వ్యక్తి ఉన్నాడండి, అతడు ఒక న్యాయాధిపతి. అతని పేరు యెఫ్తా. దేవుడు దృష్టిలో అతడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఈ లోకము దృష్టిలో అతడు ఎలా ఉన్నాడో చూద్దామా? న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంటి నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసించుపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అతడు పరిస్థితులను బట్టి, అతను ఉన్న స్థానము బట్టి, ఆ పరిస్థితులను బట్టి తన ప్రదేశంలోనూ ఉండకుండా టోబు దేశానికి పారిపోయిన వ్యక్తి. అక్కడున్న వారందరికీ తక్కువ చేసి చూశారు. తన యొక్క స్థితి వల్ల, తన యొక్క పుట్టుక వల్ల అక్కడున్న వారందరూ కూడా ఆ యొక్క సహోదరుల ఇంటి వారే యెఫ్తాను తక్కువ చేసి చూశారు కదా. తక్కువ చేసి చూసినప్పుడు వారి దగ్గర యెఫ్తా ఉండలేని పరిస్థితి వచ్చేసింది. యెఫ్తాకి పారిపోయాడు. కానీ దేవుని దృష్టిలో యెఫ్తా ఎలా ఉన్నాడు? ఆ సహోదరులు ఎవరైతే, నువ్వు అన్య స్త్రీకి పుట్టావో, నువ్వు ఇలా, నీకు అసలు స్వాస్థ్యం లేదు, తండ్రి ఆస్తిలో నీకు స్వాస్థ్యం లేదని ఎలా అయితే ఆ సహోదరుల కంటే యెఫ్తా దేవుడి దృష్టిలో గొప్పవాడుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు, ఆ టోబు దేశానికి వెళ్ళిపోయాడు. బైబిల్లో కొంతకాలం అని ఉంది, కానీ కొన్ని సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోయాడు. చిన్న వయసులో వెళ్ళిపోయాడో, మధ్య వయస్కులో వెళ్ళిపోయాడో, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యవనస్తుడిగా వెళ్ళిపోయాడు. అక్కడ వివాహం చేసుకున్నాడు, అక్కడ స్థిరపడ్డాడు. ఇప్పుడు దేవుడు దృష్టిలో ఎలా ఉన్నాడు యెఫ్తా? ఒక న్యాయాధిపతిగా. ఆ న్యాయాధిపతి, నేను దేవుడు ఇంత గొప్పగా యెఫ్తాను చూస్తున్నానని వీరందరికీ తెలియాలి కదా. ఎవరైతే పంపించి వేశారో, ఎవరైతే ఆ యొక్క దేశస్థులు పంపించి వేశారో వారందరికీ తెలియాలి కదా. వారి కోసం దేవుడు అమ్మోనీయులను ఇశ్రాయేలు మీద యుద్ధానికి పంపాడు. చూసారా? అమ్మోనీయులను ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పంపాడు. అమ్మోనీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వీరు యెఫ్తాను, ఈ యొక్క పెద్దలందరూ, ఇశ్రాయేలులో ఉన్న పెద్దలందరూ, సహోదరులందరూ ఎత్తుక్కుంటా యెఫ్తా దగ్గరకు వెళ్ళారు. ఆ టోబు దేశంలో పారిపోయాడే కొన్ని సంవత్సరాల క్రితం, ఆ పారిపోయిన యెఫ్తా దగ్గరకు వీరందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అంటారండి, ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం. గిలాతు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి.
చూసారా, ఎన్నో సంవత్సరాలైన తర్వాత వాళ్ళు మర్చిపోయారు. యెఫ్తా ఇంకా నా స్థితి ఇంతే, నా బతుకింతే అని అనుకున్నాడు. అందరూ తక్కువ చేశారు. నా పుట్టుక వల్ల, నా యొక్క స్థితి వల్ల, నా పరిస్థితి వల్ల అందరూ తక్కువ చేస్తున్నారు. కానీ దేవుడి దృష్టిలో అతను ఒక ప్రవక్త, అతని యొక్క న్యాయాధిపతి, అతను ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి. అలా వెళ్ళిపోయినప్పుడు వారందరూ కొంతకాలమైన తర్వాత యెఫ్తాను వెతుక్కుంటా వచ్చి, నువ్వు మాతో వస్తే నిన్ను మేము మా అందరికి ఒక అధిపతిగా చేస్తాము. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, అతడు పరాక్రమము గల బలాఢ్యుడు కాబట్టి నువ్వు మాతో వస్తే మేము అమ్మోనీయులతో యుద్ధాన్ని చేయడానికి నిన్ను తీసుకెళ్ళి ఒక అధిపతిగా, మా అందరి మీద ఒక అధిపతిగా నిన్ను నియమిస్తాము అని చెప్పినప్పుడు నన్ను అక్కడి నుంచి తరిమి వేశారు కదా మీరందరూ. నా చిన్న వయసులో, లేకపోతే నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నన్ను మీరందరూ ఒక అనాథగా తరిమి వేశారు కదా. ఇప్పుడు నేను అక్కడికి వస్తే నిజంగా మీరు మీ అందరి మీద నన్ను అధిపతిగా ఉంచుతారా, మీరందరి మీద నన్ను అధిపతిగా ఉంచుతారా అని ఆ పెద్దలతో అడిగినప్పుడు వారందరూ అంటారు, నీకు మాకు యెహోవాయే సాక్షిగా ఉంటాడు. నువ్వు వచ్చినట్లయితే, నువ్వు మాతో వచ్చినట్లయితే నిన్ను అధిపతిగా చేస్తాము అని చెప్పినప్పుడు యెఫ్తా వారితో టాబు దేశము నుంచి ఇశ్రాయేలు దేశానికి వస్తారు. వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే 11వ అధ్యాయము 10-11 వచనాలు. గిలాదు పెద్దలు, నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయదుము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతనిని నియమించిరి. వెళ్ళినప్పుడు ప్రధానిగా, అధిపతిగా అతనిని నియమించరి. చూసారా, ఒక కాలంలో యెఫ్తాను తృణీకరించారు. వారికి భయపడి, నీకు స్వాస్థ్యం లేదు, నీ స్థితి ఇది అని చెప్పి తక్కువ చేసి మాట్లాడిన వారే యెఫ్తా చిత్తము దేవుడి చిత్తము యెఫ్తా జీవితంలో ఉంది కాబట్టి ఎక్కడికో యెఫ్తా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. కానీ పెద్దలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ మరలా వెతుక్కొని యెఫ్తాను తీసుకొచ్చి అతన్ని ప్రధానిగా, అధిపతిగా నియమించారు కదా. ఎక్కడైతే అవమానం పొందాడో, ఎక్కడైతే తక్కువ చేయబడ్డాడో, ఎక్కడైతే పారిపోయాడో, ఎక్కడైతే బాధపడ్డాడో, కొన్ని రోజులు దేవుడు నన్ను మరిచిపోయాడేమో, ఇంకా నా స్థితి ఇంతేనేమో, నేను చనిపోయే వరకు నా స్థితి ఇంతేనేమో అనుకున్న యెఫ్తా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు కదా. నువ్వు కూడా ఇప్పుడు యెఫ్తా ఆ యొక్క టాపు దేశానికి ఇంకింతే నా స్థితి, చనిపోయే వరకు నన్ను అలా అవమానించారని ఆ అవమానంతో ఉన్న జీవితంలో ఆ మాటల బాధ నీ హృదయంలో ఉందేమో. ఆ మాటల బాధ ప్రతి నిత్యము నిన్ను బాధ పెడతా ఉందేమో. గుర్తు చేసుకున్నప్పుడల్లా నీకు తెలియకుండానే నీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయేమో. అంత బాధపడ్డావేమో కొంతమంది మాటల వల్ల. అంతగా నువ్వు కొంతమంది మాటల వల్ల, నా స్థితిని బట్టి వారు నన్ను తక్కువ చేశారే అన్న మాటల బాధ నిన్ను కృంగదీస్తా ఉందేమో. ముందుకెళ్ళనీయకుండా, అయ్యో ఇంకా నా జీవితాంతం ఇంతే, నా బిడ్డలు, నేను, నా కుటుంబం ఇంతే అని అనుకుంటున్నావేమో. ఒక సమయం వస్తుంది యెఫ్తాలాగా దేవుడు వారి ఎదుటే ఆయన శక్తి ఏమిటో, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి, విధేయత కలిగి, నమ్మిక ఉంచి, భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కదా. ఒక సమయం వస్తుంది, ఆయన వైపు నువ్వు చూసినప్పుడు, ఆయన సమయం కోసం నువ్వు వేచి ఉన్నప్పుడు ఒక సమయం వస్తుంది, తప్పకుండా దేవుడు నిన్ను వారి ఎదుట హెచ్చింపబోతున్నాడు. తప్పకుండా దేవుడు నిన్ను వారి ఎదుట నిలబెట్టి, తప్పకుండా ఎలా అయితే ఒక అనాథగా యెఫ్తాను పంపించారో వాళ్ళే తీసుకొని వచ్చి ఒక అధిపతిగా, ప్రధానిగా ఎలా నిలబెట్టారో, ప్రతి ఒక్క హృదయం దేవుని యొక్క చేతిలో ఉంది కాబట్టి, సామెతలు 21:1 ప్రతి ఒక్కరిని హృదయం దేవుని చేతిలో ఉంది కాబట్టి ఆ హృదయాల్ని ఎలా తిప్పుతాడో తెలీదు, ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో తెలీదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ విధేయత, నీ నమ్మకం, నువ్వు దేవుని యందు ఉంచిన భయభక్తులు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా దేవుడి వైపు తిరుగు. ఆయనే నీ తల పైకెత్తుతాడు, ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెఫ్తాని తీసుకొచ్చేసారు. ఇశ్రాయేల్ దేశం మీద ఇప్పుడు ఒక అధిపతిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రధానిగా నియమించాడు. ఇప్పుడు యెఫ్తా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం.
న్యాయాధిపతులు 11:32-33 అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధానికి చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబేల్కరామీరు వరకును 20 పట్టణములు వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. దేవుడు ఎంత కృపనిచ్చాడు. 20 పట్టణముల వారిని పూర్తిగా నిశ్శేషంగా హతము చేశాడు. దేవుడి చిత్తము చూడండి. నిజంగా ఆ యొక్క సమయంలో అమ్మోనీయులు వచ్చిన సమయంలో నిజంగా యెఫ్తా లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ కలిగేదా? ఆ 20 పట్టణము యొక్క శేషము ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు రక్షణ కలిగేదా? దేవుడు నిన్ను ఎందుకోసమో ఈ బాధ గుండా, ఈ కష్టం గుండా, ఈ కన్నీటి గుండా దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు. అయ్యో ఆ అవమానం ఈ అవమానం వస్తాయి, కానీ దేవుడు నేను ఇంత నమ్మకంగా వెంబడిస్తున్నా, ఇంత విధేయత కలిగి ఉన్నా, ఇంత నమ్మకంగా దేవుళ్ళో ఉన్నా, ఆయన చెప్పినట్లు నేను జీవిస్తున్నా, కానీ నాకు ఇంత అవమానం ఎందుకు వస్తుంది నా జీవితంలో, ఇంత బాధ నా జీవితంలో ఎందుకు కలుగుతుంది? చూసారా, కరెక్ట్ సమయంలో దేవుడు యెఫ్తాను బయటకు తీసుకొచ్చాడు. ఆ యెఫ్తాను ఒక అధిపతిగా, న్యాయాధిపతిగా నియమించి అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు 20 పట్టణముల జనమును అందరినీ హతము చేసే ఒక గొప్ప శక్తిని, ఒక కృపను యెఫ్తాకు ఇచ్చి, అయ్యో వారు నిజంగా సిగ్గుపడిపోయి ఉంటారు కదా. ఎవరైతే యెఫ్తాను పంపించేశారో, ఎవరైతే తోలి వేశారో, యెఫ్తా అంటాడు కదా, మీరు నన్ను అక్కడి నుంచి తోలి వేసేశారు, ఒక కాకిని, ఒక కుక్కను తోలి వేసినట్టుగా నన్ను తోలి వేశారని చెప్తాడు కదా యెఫ్తా. అలా తోలి వేశారు. వారందరూ బాధపడి ఉంటారు కదా. అయ్యో, ఇంత గొప్ప రక్షణ మనకు కలగజేసిన యెఫ్తానా మనము కొన్ని సంవత్సరాల క్రితం మనం బాధపరిచింది అని వారి సిగ్గుపడేటట్లుగా, వారే బాధపడేటట్లుగా యెఫ్తాని దేవుడు నిలబెట్టాడు కదా. మనము కూడా చాలా సార్లు ఇదే అనుకుంటాం. నీ పరిస్థితి ఎలా ఉందంటే కొంతకాలము అయిన తరువాత అని ఉంది కదా. ఆ కొంతకాలంలో నువ్వు ఉన్నావేమో, ఆ బాధ అనుభవిస్తూ ఇంకా ఎప్పుడయ్యా నా ఆశీర్వాదం, నన్ను ఎంతగానో అవమానించారు ప్రభా, నన్ను ఎంతగానో తక్కువ చేసి చూస్తున్నారు ప్రభా, ఇంకా ఎప్పుడు ప్రభా నా ఆశీర్వాదం అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక సమయం వస్తుంది, ఎలా అయితే దేవుడు యెఫ్తాను హెచ్చించడం కోసం ఇశ్రాయేల్ ప్రజల మీదకి అమ్మోనీయులను యుద్ధానికి పంపాడో, అలానే దేవుడు తప్పకుండా ఒక సమయంలో నీ తల ఎత్తడం కోసం పరిస్థితులన్నిటినీ మార్చి, ఎవరైతే పరిచారో, ఎవరైతే తోలి వేశారో వారే సిగ్గుపడేటట్లు, వారే యెఫ్తాకి భయపడేటట్లు, వారే యెఫ్తాని ఒక అధిపతిగా, ప్రధానిగా హెచ్చించేటట్లు దేవుడు చేశాడో, నిన్ను కూడా దేవుడు హెచ్చించాడు, మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. మనతోనే మాట్లాడుతున్నారు. ఈ లోకం నిన్ను తక్కువ చేసి చూసినా నువ్వు దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను అలా చూస్తున్నాడు, కానీ ఆ లోకానికి చూపించే సమయంలో నువ్వు దేవుడి నుంచి వెనుక తిరగద్దు. లోకానికి కూడా ఈ వ్యక్తి ఆశీర్వదింపబడిన వ్యక్తి అని ఈ లోకానికి దేవుడు నిన్ను చూపించబోతున్నాడు. నువ్వు వెను తిరగవద్దు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, లోకం నిన్ను తక్కువ చేసి చూసిన దేవునిలో నీ భవిష్యత్తు గొప్పది. మొట్టమొదటిగా చూసాం, నువ్వు లోకంలో విలువ లేకపోయినా దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వ్యక్తివి. రెండవదిగా, నీ భయము, నీ లోపము ఏది కూడా దేవుడు ఆశీర్వాదాన్ని నీకు దూరం చేయదు. నీ భయము, నీ లోపము ఏది కూడా, నీలో చాలా భయాలు ఉంటాయి, నీలో చాలా లోపాలు ఉంటాయి, ఏది కూడా ఆయన చిత్తంలో ఉన్న నీ ఆశీర్వాదాన్ని దూరం చేయదు. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు మొరపెట్టారు, ప్రభా మాకు సహాయం చేయ అని మొరపెట్టినప్పుడు, ఐగుప్తులు పెట్టిన శ్రమను బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క పర్వతం మీద మోషేకి కనిపించి, మోషేకి ప్రత్యక్షమై, మోషేకి ప్రత్యక్షమై, ఆ పొదలో ప్రత్యక్షమై, నేను నా మొరను విన్నాను, చూశాను,
నేను వారిని విడిపించడం కోసం దిగి వచ్చి ఉన్నానని మోషేకి చెప్పినప్పుడు మోషేతో చెప్తాడు దేవుడు. ఏమని చెప్తాడంటే, నేను ఫరో అప్పుడు దేవుడు చెప్తాడు ఏమనంటే, మోషేతో దేవుడు చెప్తాడు, నిర్గమాకాండము 3:10 కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపుదును, ఇశ్రాయేలులైన నా ప్రజలు నువ్వు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను. నేను నిన్ను ఈ ఫరో యొద్దకు నేను పంపిస్తాను, ఇశ్రాయేల్ ప్రజలు నువ్వు తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు మోషే తనకు భయమేస్తుంది. అప్పటికే అక్కడ ఒక ఐగుప్తుడిని చంపి ఇక్కడికి వచ్చేసాడు, 40 సంవత్సరాలు అయిపోయింది, మరలా అక్కడికి వెళ్ళాలా అని చెప్పినప్పుడు మోషే ఈ విధంగా దేవుడితో చెప్తాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలుని ఐగుప్తులని తీసుకొని పోవుటకు ఎంతటి వాడనయ్యా, నేను వెళ్ళలేను ప్రభా, నువ్వేమో రమ్మంటున్నావు, నేను వెళ్ళలేను, నేను ఎంతటి వాడను. తనలో భయం కలుగుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, నేను ఒక సూచక క్రియ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు వారిని తీసుకొచ్చినప్పుడు వారు నన్ను ఆరాధిస్తారు అని చెప్పినా కూడా మరలా మోషే ఇంకొక ప్రశ్న వేస్తాడు. ఇంకా భయముతో ఆ యొక్క లోపముతో ఇంకొక ప్రశ్న వేస్తాడు. ఏం ప్రశ్న వేస్తాడంటే, ప్రభా నీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయన పేరేమి, ఆయన ఎవరు అని అడుగుతారయ్యా, నీకు కనిపించలేదు, ఆయన ఎవరో ఒకసారి చూద్దామండి. 3వ అధ్యాయము 13 మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేం చెప్పాలి, వారు నా పేరేమి అని అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభా అని మోషే అడిగినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని వారితో చెప్పు. ఇంకా మోషే ఇంకా ఆ భయములో ఆ లోపంలో ఇంకా ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. ప్రభా అందుకు మోషే చిత్తగించము, వారు నా మాట నమ్మరు, నా మాట వినరయ్యా, నన్ను వెళ్ళమంటున్నావు, నా మాటే నమ్మరు, నా మాటే వినరు, నేను అక్కడికి వెళ్ళడానికి అని చెప్పినప్పుడు దేవుడు మరలా ఇంకొక మాట చెప్తారు, నీ చేతిలో ఉన్నదేమిటి, కర్ర, ఆ కర్రని కిందవై అది ఒక సర్పంగా అయిపోతుంది, మరలా కర్రని తీసుకో, అది మరలా ఆ యొక్క సర్పాన్ని ముట్టినప్పుడు వెంటనే కర్రైపోతుంది. ఆ విధంగా ఆ సూచక క్రియని చెప్పు, వారు నేను పంపించానని నమ్ముతారు. అప్పుడు మరలా మోషే 4వసారి మరలా అడుగుతారు, ప్రభా ఏమని అడుగుతారంటే 4వ అధ్యాయము 10వ అప్పుడు మోషే, ప్రభా ఇంతకు మునుపైనను నేను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పనని కాను, నేను నోటి మాధ్యము నాలుక మాధ్యము కలవాడనని యెహోవాతో అనగా, ప్రభా నేను నత్తివాడినయ్యా, లోపం చెప్తున్నాడు, నేను నత్తివాడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను ఎంతటి వాడని ప్రభా అన్నాడు. వారు నా మాట నమ్మరయ్యా, వినరయ్యా అన్నాడు. నేను ఇంకా నువ్వు దేవుడు పంపలేదు, ఆయన పేరేమని చెప్పాలని అడిగాడు. 4వది చెప్తున్నాడు, నాకు నత్తయ్యా, నాకు రాదు ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా. అప్పుడు దేవుడు మోషేతో ఈ విధంగా చెప్తారు, ఏమనంటే 4వ అధ్యాయము 11వ యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు, మూగవానికైనను చెవిటివానికైనను దృష్టి గల వానికైనను గ్రుడ్డివానికైనను వానికే గాని గుడ్డివానినైనను పుట్టించిన వాడెవడు, యెహోవానైన నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీకు తోడేయండి, నువ్వు ఏమి పలకవలనేది నీకు బోధించుదునని అతనితో చెప్పాను. ఎవరికి అందరికి నోరిచ్చింది ఎవరు, శక్తినిచ్చింది ఎవరు, దృష్టి ఇచ్చింది ఎవరు, నేనే కదా, కాబట్టి నువ్వు వెళ్ళు. చివరిగా మోషే మరలా ప్రశ్నిస్తాడు. ఏమనంటాడంటే, అయ్యో ప్రభా నేను కాదయ్యా, నువ్వు ఎవరినైతే పంపాలనుకున్నావు వారిని పంపు, నన్ను కాదయ్యా, నాకు నాలో లోపం ఉంది, నాకు భయంగా ఉంది, నువ్వు ఎవరినైతే పంపాలనుకున్నావు అని ఇప్పటికే 5 సార్లు 4 సార్లు ప్రశ్నించారు. 5వసారి కూడా నువ్వు ఎవరినైతే పంపాలనుకున్నావో 13వ నువ్వు ఎవరినైతే పంపదలిచితివో వారిని పంపయ్యా, నన్ను కాదు ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు కోపిస్తాడు. 14వ ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా, అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనపోవచ్చున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయంలో సంతోషించును, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడే ఉండి మీరు చేయవలసినది మీకు బోధించెదను. ఆశీర్వాదం ఆగిపోయిందా? మొదటగా అన్నాడు, ప్రభా నేను ఎంతటి వాడనయ్యా,
ఆ ఎగుప్తుల్ని తీసుకురావడానికి నేను ఎంతటి వాడను. రెండవదిగా అన్నాడు, ఏమన్నాడంటే నీకు ప్రత్యక్షమైన దేవుడు పేరేంటి అని అడుగుతారు. మూడవదిగా ఏమన్నారు అంటే, మూడవదిగా చూసినట్లయితే నీకు ప్రత్యక్షం కాలేదు, వారు నా మాట వినలేదు, నా మాట వినరు, నన్ను పట్టించుకోరు, నన్ను నమ్మరు, నా మాట వినరు అని చెప్తాడు. తర్వాత నేను నత్తివాడినయ్యా, నాలుక మాంద్యము కలవాడినయ్యా. తర్వాత ప్రభా నువ్వు ఎవరినైతే పంపాలనుకున్నావు వారినే పంపు. మోషేకి కూడా తను నిజంగా ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొస్తాడు అన్న సామర్థ్యం తనలో ఉంది అన్న విషయము మోషేకి కూడా తెలీదు కదా. కానీ దేవుడు తనకి దేవుడి దృష్టిలో తను ఒక నాయకుడుగా, అన్ని లక్షల మందికి ఒక నాయకుడిగా దేవుడు చూశాడు కదా. మనలో చాలా లోపాలు ఉంటాయి, మనలో చాలా భయములు ఉంటాయి, శారీరకంగా కానీ ఎన్నో లోపాలు మన జీవితంలో ఉంటాయి. కానీ ఆ లోపాలలో భయాలను నువ్వు అనుకుంటావు, నేను దేవుడు ఇంత వాగ్దానం ఇచ్చాడే అది నెరవేరుతుందా? ఆ భయము, ఆ లోపంలో నీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆగిపోదు. దేవుడు తప్పక నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడో తెలుసా, నువ్వు విధేయత చూపించినప్పుడు. దేవుడి కార్యాలు మన శక్తితో జరిగితే ఇంకా దేవుడు ఎందుకండి? ఆయన శక్తి మీద మనం నిత్యము ఆధారపడాలని దేవుడు మనలో కొన్ని లోపాలు పెడతాడు. ఆ లోపాలు పెట్టినప్పుడు నువ్వు విధేయత కలిగి ఆ లోపాలని దేవుడికి సమర్పించుకొని నువ్వు ముందుకెళ్తావా, నీలో తెలియని శక్తిని ఆయన శక్తిని నీలో ఉంచి గొప్ప కార్యాలు చేసేటట్టు దేవుడు చేస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిజంగా నమ్ముతున్నావా? దేవుడు నిన్ను మర్చిపోలేదు. లోకం వైపు చూసి, లోక మాటల వైపు చూసి యెఫ్తా లాగా అయ్యో అనుకుంటున్నావా? యెఫ్తా జీవితాన్ని చూశాడు. లోకం ఎంత తక్కువ చేసినా యెఫ్తాను దేవుడు ఎంత హెచ్చించాడో నువ్వు చూసావు. అలాగే లోపం ఉంది, భయం ఉంది, కానీ మోషేని దేవుడు ఎంత హెచ్చించాడో నువ్వు చూసావు. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నేను నిన్ను మరిచిపోలేదు. నీకు భయం ఉందా? నీకు లోపం ఉందా? లేకపోతే ఈ లోకస్తులందరూ నిన్ను తక్కువ చేసి చూస్తా ఉన్నారా? కానీ నేను చెప్తున్నాను, నేను నిన్ను హెచ్చింపబోతున్నాను. 2 వాక్యాలను చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. కీర్తనలు 145 కీర్తన 11వ వచనం, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. రెండవ వాక్యము కీర్తనలు 147 కీర్తన 6వ వచనం, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కోల్చును కదా. దేవుడు నిన్ను మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు. తప్పక దేవుడు హెచ్చిస్తాడు. లోకం నిన్ను తక్కువ చేసి చూస్తుందేమో, నీ పరిస్థితులను బట్టి, నీ యొక్క కులాన్ని బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందిని బట్టి ఏదైతే చూస్తుందో నేను దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వ్యక్తిని. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత మాకు అనుగ్రహించుదేవా. మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా తండ్రి, ప్రభా లోకము తక్కువ చేసి చూసిన ఆ మాటలకు మేము కృంగిపోకూడదయ్యా, ఆ మాటలకు మేము వెనుదిరగకూడదయ్యా. మేము నీ దృష్టిలో ఆశీర్వదింపబడిన వ్యక్తివని మేము ప్రభా, ఆ ఆశీర్వాదం నువ్వు చూడడమే కాదయ్యా, ఆ ఆశీర్వాదం పొందుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఈ లోకం కూడా చూడాలి దేవా. కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవా, నువ్వు తోడేయండి, నడిపించండి. నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరచు దేవా. నీ గొప్ప కార్యం జరిగించుకో సర్వశక్తిమంతుడా తండ్రి. నిలబెట్టండి తండ్రి. ఎవరైతే ప్రభా నేను నీలో నిలబడతానయ్యా, విధేయత కలిగి ఉంటానయ్యా, నా లోపాలు, భయాలు ప్రభా, ఈ మాటల బాధ పక్కన పెట్టి నీకు విధేయత కలిగి ఉంటాను ప్రభా, నీలో నింపబడతాను ప్రభా, పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉంటానయ్యా అని ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు ప్రభా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన వారిని దర్శించండి అయ్యా. వారితో ప్రభా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. నీ గొప్ప కార్యంతో నింపండి. నువ్వే తోడేయండి, నడిపించండి. సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని లేవనెత్తండి. వాటన్నిటిని పక్కన పెట్టి నీ చిత్తం కోసం, నీ చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని మేము ఈ లోకానికి చూపించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేసి కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ లోకం నిన్ను నన్ను తక్కువ చేసిన దేవుని దృష్టిలో నువ్వు నేను ఆశీర్వదింపబడిన వ్యక్తివి. ఆ మాటలు పక్కన పెట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చూస్తున్నాడు కదా. ఈ లోకము వస్తువులు కూడా నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా చూడాలంటే ఆయన యందు మనం నమ్మిక, విధేయత, పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడి యొక్క ఆశీర్వాదం ఈ లోకస్తులు అందరూ చూసేటట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.